వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు కోఆర్డినేటర్ల నియామకం, సీఎం రేవంత్ సహా కీలక నేతలకు బాధ్యతలు. సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేది. పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాట్లు జరగవన్న కేటీఆర్. పశ్చిమ గోదావరి నుంచే టీడీపీ జనసేన జైత్రయాత్ర. జగన్ సినిమా అయిపోయిందన్న చంద్రబాబు. రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరు. చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్. లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం. జనవరి 13 నుంచి ప్రారంభించనున్న ప్రధాని. మళ్లీ టీ20లోకి రోహిత్ కోహ్లీ. ఆఫ్ఘన్తో సిరీస్కు ఎంపిక చేసిన బీసీసీఐ. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదిలిరా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడుతుందని చెప్పారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజమెత్తారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారన్న చంద్రబాబు కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతుందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా కదలరా అని పిలిపిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి. టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. రా కదలరా అన్నా కూడా ఎవరూ కదలి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా టీడీపీని బతికించలేరన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, అయితే ప్రజలు వారి హామీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని భావిస్తే ప్రజలు సహించరని అంబటి రాంబాబు అన్నారు. కదలిరా అంటాడు. ఎక్కడ వచ్చేది కదిలి వచ్చేది? రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్క తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నన్ను ఆదేశిస్తే చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేశారన్నారు. ఎక్కడా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించామన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ని గెలిపించారని మంత్రి కోరారు. తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతామంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలాని పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలాని ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి అన్ని రాజకీయ పక్షాల ఎన్నికల్లో హామీలు గుప్పిస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పక్షం ఆ పక్షం అనే తేడా లేకుండా అధికార పక్షం ప్రతిపక్షాలు ఏవేవో వాగ్దానాలు చేసేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నెల రోజులు పూర్తయింది. మరి గత నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వం అడుగులు సక్సెస్ బాటలో పయనిస్తున్నాయా? పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు మార్పు కనిపిస్తుందా? ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి ఏం చేశారు? మంత్రుల నిర్ణయాలు ఏంటి? ఆగదు ఏ నిమిషం, ఆగితే సాగదు లోకం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, వెళ్ళాయి. బీఆర్ఎస్ రెస్ట్లోకి వెళ్ళింది. అప్పుడు రెస్ట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చుంది. నెలాళ్ల పాలన సాగించింది. మరి ఈ నెలాళ్ల హస్తం పార్టీ పాలన ఎలా ఉంది? బెస్టా, వరస్టా? ఈ విషయాలన్నీ ఓసారి సింహావలోకనం చేసుకుంటే గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులవుతోంది. మార్పులకు నాంది పలకాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమది ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు పెట్టిన కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు. ప్రజలెప్పుడైనా ప్రజాభవన్కి రావచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ 2వ సంతకం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలోని 2ంటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది నిరాటంకంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలున్న బీమాని 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రేవంత్ టీఎస్పీఎస్సీపై రివ్యూ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిధులు ఏ మేరకు ఉన్నాయి, ఆదాయం ఏ మేరకు జనరేట్ అవుతోంది, దుబారా ఎక్కడ జరుగుతుందనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని శాఖల మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశంలో భాగంగా నూతన సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక, విద్యుత్ శాఖలకి సంబంధించిన పూర్తి విషయాలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సభకు తెలిపారు. డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు చర్యలు చేపడతామని రేవంత్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. అందుకు అనుగుణంగా పాలనలో కూడా దూకుడు పెంచారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ 4 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో రాజకీయపరమైన పర్యటనలు, కొన్ని అధికారిక పర్యటనలు మరికొన్ని ఉన్నాయి. రేవంత్ సీఎం అయ్యాక మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసి విభజన హామీలను అమలు చేయాలని కోరారు.
అప్పులు తీసుకునేందుకు అనుమతులు కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పట్టుబట్టి నిధులు తెప్పించుకుందామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి అరవింద్ సింగ్ పురి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులని తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. ప్రక్షాళన చర్యలు చేపట్టిన సర్కార్ పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులపై రేవంత్ ప్రభుత్వం వేటు వేసింది. సీఎంఓని బలోపేతం చేసే దిశగా రేవంత్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ శాఖ మీద పట్టున్న శేషాద్రిని రేవంత్ తన సెక్రటరీగా నియమించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డులో పనిచేసిన అజిత్ రెడ్డిని సైతం తన కార్యాలయంలో సెక్రటరీగా నియమించుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ని సీఎంఓ ఓఎస్డీగా నియమించుకున్నారు. వీరితో పాటు మొట్టమొదటిసారి ఒక ఐపీఎస్ షానవాజ్ కాసింని తన సెక్రటరీగా నియమించుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి వేలాది హాజరై తమ సమస్యలు తెలియజేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవకతవకలు వెలికి తీసి ప్రజలకు చెప్పడంలో భాగంగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ అధికారులను సైతం రేవంత్ కలిశారు. జాబ్ క్యాలెండర్ ఉండేలా, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు, పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ మ్యాప్ని రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రజల అవసరాలు, ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఈ మార్పు చేశామని రేవంత్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం 1000 ఎకరాలని సమీకరించింది. దాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకటే చోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ నుండి 40 నుండి 50 కిలోమీటర్ల లోపు వివిధ కస్టర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భేషజాలకు పోకుండా ఆరోగ్యకరమైన రాజకీయాలే చేయాలని రేవంత్ భావిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో ఉంటే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటివరకు అందరితో షబాస్ అనిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు మరి భవిష్యత్తులో ఏ రీతిగా ఉంటారు, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పాలనా వైఖరి ఎలా ఉంటుందనే విషయాలపై ప్రజలు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, బానిసత్వపు సంఖ్యల్లో బద్దలయ్యాయని తెలిపారు. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుపోతుందని తెలిపారు. పేదల ముఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయని తెలిపారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని, ఇది మీ అన్న ఇస్తున్న మాట అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని విమర్శించిన బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. తమది ప్రజాస్వామ్య పాలన అన్న భట్టి తమపై తిరుగుబాటు ఉండదన్నారు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుందన్నారు భట్టి. స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని
పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగతమవుతాం. నిరుద్యోగ యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఎటువంటి వైరవులకి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెక్రటరియట్లో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు నియమించిన నేతల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. మహబూబ్నగర్, చేవెళ్ల స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించింది ఏఐసీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానానికి మల్లు భట్టి విక్రమార్క, మల్కాజిగిరి సీటుకు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి స్థానానికి శ్రీధర్ బాబును నియమించింది. నల్గొండ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా చేశారు. భువనగిరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్, కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం స్థానానికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ. తెలంగాణలో అధికంగా ఉన్న బహుజన, దళిత సామాజిక వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దళిత బహుజన సమితి పెట్టినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి చెప్పారు. సమితి ఆవిర్భావ సభను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన దళిత బహుజనుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని రవి అన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు తగిన విధంగా స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజాన్ని చైతన్యపరచడం మన బాధ్యత. మన కోసం పనిచేయకపోతే మనం బానిసలవుతాం. ఇతరుల సమస్యల మీద మనం కొట్లాడితే సామాజిక పరివర్తనలో భాగంగా మనం నాయకులమవుతాం. మనం కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించాలి. అయితే మిత్రులారా, మీరు పెట్టుకున్నటువంటి సంఘం అటు బహుజనులకు మొత్తానికి కూడా ఉన్నటువంటి సంఘం,
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల అందరి సమస్యల కోసం ఈ సంఘం మాట్లాడాలి. మాదిగలు, మాలలు, అదేవిధంగా ట్రైబల్స్లో లంబాడి కోయలు, బీసీలలో అన్ని కులాల కోసం, ముస్లింల కోసం మనం మాట్లాడాలి. అప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి ఈ మొత్తం కులాలకు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఉర్సు షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ప్రతి ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించడం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా పంపించినట్లే ఉర్సు షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గాకు ఆయన చాదర్ పంపించారు. ఈ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆజం అలీ, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. हर साल बराबर हमारे पार्टी कायद के चंद्रशेखर राव साहब तेलंगाना मूवमेंट में भी हमेशा अजमेर शरीफ खिलाफ भिजाया करते थे। तेलंगाना बनने के बाद जब वो चीफ मिनिस्टर बने, बाज़ाब्ता और उबाद बनाने के लिए वहाँ पर 1 एकड़ ज़मीन खरीदी गई। किसी वजह से वहाँ की हुकूमत की सपोर्ट नहीं होने की वजह से काम रुका है, वो जल्द हो जाएगा। और गिलाफ भी हर साल भिजाते हैं। इस साल भी तेलंगाना के 10 साल गुजरे हैं, 10 साल में हमेशा हर साल तेलंगाना भवन से बहुत बड़ा गिलाफ भिजाया जाता था। और आज भी चूँकि हमारे फ्रैक्चर की वजह से, शायद बराबर ना होने की वजह से हमारी पार्टी के कायदीन भी जमा नहीं हो सके और वो खुद अब आज खिलाफ। బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బోరుబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ కేటీఆర్కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్ను ఇబ్రహీం ఖాన్ ఆహ్వానించారు. బోరుబండలో గాజుల దుకాణం నడుపుతున్నాడు ఇబ్రహీం ఖాన్. న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్కి తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. కాగా ఇబ్రహీం ఆహ్వానంతో ఆయన ఇంటికి వెళ్ళిన కేటీఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విరికిడి సమస్యతో బాధపడుతున్న ఇబ్రహీం ఖాన్ పిల్లలకు అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో మాంగళ్య షాపింగ్ మాల్ను ఘనంగా ప్రారంభించారు. సిరితార, రాశీఖన్నా ముఖ్య అతిథిగా హాజరై షాపింగ్ మాల్ను ప్రారంభించారు. రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాశీఖన్నా. సంక్రాంతి ఆఫర్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని రాశీఖన్నా పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అతి సరసమైన ధరలకే వస్త్రాలను అందజేస్తున్నామని షాపింగ్ మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. 19వ స్టోర్ మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్కు రాశీఖన్నా గారు అండ్ సుధీర్ రెడ్డి గారి భార్య సత్యమణి కమలాదేవి గారు, కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి గారికి శుభాకాంక్షలు వచ్చినందుకు మాకు అంతా థ్యాంక్ యూ అండి. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మాంగళ్య షాపింగ్ మాల్ డిస్టిక్ నుంచి హైదరాబాద్లో ఇవి 8వ స్టోరు, మొత్తం 19 స్టోర్లు. ఎక్కడ వెరైటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే కొత్త ఫ్యాషన్స్ రెడీ దొరుకుతాయో అదే రోజులో మేము వరంగల్కు అండ్ హైదరాబాద్కు అన్ని షాపులో తీపించి మీ అందరికీ సరసమైన ధరలో అండ్ నాణ్యమైన వస్త్రాలు అండ్ ఏదైతే వెరైటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవాళ సినీ ఫీల్డ్లో ఇది నడుస్తుంది, మార్కెట్లో ఇది నడుస్తుంది, ఆ అన్ని రకాలు కూడా మేము ఇక్కడ మీకు అందజేసేందుకే ఈ మాంగళ్య షోరూమ్ మీ దగ్గరికి, ప్రజల దగ్గరికి పాలన అన్నట్టు మేము మీ దగ్గరికి రావడం అయింది. మీరు అందరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మీకు అడ్వాన్స్లో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చాను. వరంగల్లో స్టార్ట్ చేశాను షాపింగ్ మాల్ పాటు అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద 19th స్టోర్. నేను ఆల్రెడీ యాక్చువల్లీ 3-4 స్టోర్స్ ఓపెన్ చేశాను. సో వెరీ హ్యాపీ ఫర్ దట్ సక్సెస్. అండ్ మాంగళ్య ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే తక్కువ ప్రైసెస్లో చాలా మంచి వెరైటీ ఉంది ఇక్కడ. అండ్ ఐ థింక్ ఫర్ సంక్రాంతి స్పెషల్లీ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి రండి, యూ సీ వాట్ వండర్ఫుల్ స్టోర్ దే హ్యావ్ హియర్ ఆల్సో. అండ్ నేను చాలా హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మాంగళ్య షాపింగ్ మాల్. అండ్ థ్యాంక్ యూ సో ఫర్ కాలింగ్ మీ. చాలా మంది కూడా వచ్చారు, చాలా పెద్ద, సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెరీ హ్యాపీ. సెకండ్ ఫ్లోర్ ఇటుకెళ్ళి ఎవరిని పంపేది సెకండ్ గారికి
విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ కొత్త విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరిస్తారు. ఈ విషయం ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను మచిలీపట్నంలో మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. దాంతోపాటు మల్టీ కన్వెన్షన్, ఓపెన్ థియేటర్, పార్క్, వాటర్ ఫౌంటైన్లు ప్రారంభిస్తారు. ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19న ఆవిష్కరిస్తారు. విగ్రహం ఒక్కటే 125 అడుగులు, కింద రూమ్ మాత్రం 80 అంటే 205 అడుగుల ఎత్తు విగ్రహం. నగరాల్లో 400 కోట్లు ఖర్చు పెట్టి మల్టీ కన్వెన్షన్ హాల్ అంటే 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బుద్ధిస్ట్ మెడిటేషన్ హాలు, పార్కులు, ఫౌంటైన్స్ అన్ని రకాల. బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను రాజీ ద్వారా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు రేరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఓయూ లా కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రేరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు వ్యాపార ప్రకటనలు, వ్యాపారాలు చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామన్నారు. కొనుగోలుదారులు నష్టపోకుండా రేరా చట్టం ఇచ్చే భరోసాపై లాయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. 15 ఎకరాల్లో చెరుకు తోటకు అనుమానాస్పద స్థితిలో నిప్పంటుకుందని రైతు తెలిపారు. చెరుకు తోట పూర్తిగా కాలిపోయిందని వాపోయారు. సుమారు 6 లక్షల మేర పంట నష్టం సంభవించిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.